ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి సమానం సత్యమైన మెసెంజర్లుగా అవ్వాలి. అందరికీ ఇంటికి వెళ్ళాలి అనే సందేశంను ఇవ్వాలి. ప్రశ్న: ఈ రోజుల్లో మనుషుల బుద్ధి రోజంతా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? జవాబు: ఫ్యాషన్ల వైపు. మనుషులను ఆకర్షించేందుకు అనేక రకాల ఫ్యాషన్లు చేసుకుంటారు. ఈ ఫ్యాషన్లు సినిమాల నుండే నేర్చుకుంటారు. పార్వతీదేవి కూడా ఇటువంటి ఫ్యాషన్ చేసుకునేదని, రకరకాలుగా కేశ అలంకరణ మొదలైనవి చేసుకునేదని భావిస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు ఈ పతిత ప్రపంచంలో ఫ్యాషన్లు చేసుకోరాదు. మిమ్మల్ని నేను సహజ సౌందర్యం గల ప్రపంచంలోకి తీసుకెళ్తాను. అక్కడ ఫ్యాషన్లు చేసుకునే అవసరం ఉండదు. పాట: నీవే తల్లివి తండ్రివి. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. మహిమను గానం చేయనప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. ఆత్మయే తండ్రికి ఇలా చెప్తుంది, మీరే నావికులు, పతిత పావన్లు లేక సత్యమైన సందేశకులు. తండ్రి వచ్చి ఆత్మలకు సందేశంనిస్తారు. ప్రపంచంలో ఎవరినైతే సందేశకులు అని అంటారో వారిలో కొంతమంది చిన్నవారిగా, కొంతమంది పెద్దవారుగా ఉంటారు. కానీ వాస్తవానికి వారు ఏ సందేశంను ఇవ్వరు. అసత్యమైన మహిమ చేశారు. ఈ మనుష్య సృష్టిలో ఒకరికి తప్ప ఇతరులెవ్వరికి మహిమ లేదని పిల్లలు అర్థం చేసుకున్నారు. అందరికంటే ఎక్కువ మహిమ ఈ లక్ష్మీనారాయణులకు ఉంది. ఎందుకంటే వారు నూతన ప్రపంచానికి అధికారులు. ఈ విషయం భారతవాసులకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని వారికి భారతదేశం ప్రాచీన దేశం అని మాత్రం తెలుసు. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. కృష్ణుణ్ణి కూడా గాడ్ అని అంటారు. భారతవాసులు వీరిని భగవాన్ భగవతి అని అంటారు. ఈ భగవాన్ భగవతి సత్యుగంలో రాజ్యపాలన చేస్తారని ఎవరికి తెలియదు. భగవంతుడు దేవీ దేవతల సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. మేము భగవంతుని పిల్లలైనందున మేము కూడా భగవాన్ భగవతిగా ఉండాలని బుద్ధి కూడా చెప్తుంది. అందరూ ఒకరి సంతానమే కదా, కానీ వారిని భగవాన్ భగవతి అని అనరాదు, దేవీ దేవతలు అని అంటారు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భారతవాసులు మేము మొదట నూతన ప్రపంచంలో ఉండేవారము అని అంటారు. నూతన ప్రపంచాన్ని అందరూ కోరుకుంటారు. బాపూజీ కూడా నూతన ప్రపంచాన్ని, నూతన రామరాజ్యాన్ని కోరేవారు. కానీ రామరాజ్యం అంటే అర్థం ఏమిటో కొంచెం కూడా తెలియదు. ఈ రోజుల్లో మనుషులకు తమ అహంకారం చాలా ఎక్కువగా ఉంది. కలియుగంలో రాతి బుద్ధి, సత్యుగంలో పారస్ బుద్ధి కలవారు ఉంటారు. కానీ ఈ జ్ఞానం ఎవరికీ లేదు. భారతదేశమే సత్యుగంలో పారస్ బుద్ధి కలదిగా ఉండేది. ఇప్పుడు కలియుగంలో రాతి బుద్ధిగా అయిపోయింది. మనుషులైతే దీనినే స్వర్గం అని భావిస్తారు. స్వర్గంలో విమానాలు, పెద్ద పెద్ద మహల్లు ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. సైన్స్ ఎంత వృద్ధి చెందింది, ఎంతో సుఖముంది అని అంటారు. ఫ్యాషన్లు మొదలైనవి విపరీతంగా పెరిగిపోయాయి. పూర్తి రోజంతా బుద్ధి ఫ్యాషన్ల వెనుక ఉంటుంది. కృత్రిమ సౌందర్యం కొరకు కేశ అలంకరణ మొదలైన వాటిని ఎలా చేసుకుంటారు? ఎంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ సినిమాల నుండి వచ్చినవే. పార్వతి వలె కేశాలు మొదలైనవి అలంకరించుకుంటామని అంటారు. ఇవన్నీ ఆకర్షించేందుకు చేసుకుంటారు. ఇంతకుముందు పారసీ స్త్రీలు ముఖానికి నల్లటి వలలాంటి బట్టను కప్పుకునేవారు. ఎవరిని ఆకర్షించరాదని వాళ్ళు కప్పుకునేవారు. దీనిని పతిత ప్రపంచమని అంటారు. మాతాపితలు మీరే అని మహిమ చేస్తారు కదా, అలా ఎవరిని పిలవాలి? మాతాపితలు ఎవరో కూడా తెలియదు. మాతాపితలు తప్పకుండా వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. తండ్రి పిల్లలైన మీకు సుఖ వారసత్వంని ఇచ్చి ఉండినారు. బాబా మీరు చెప్పేది తప్ప ఇతరులెవ్వరిది వినమని కూడా పిల్లలు అంటారు. ఇప్పుడు శివబాబా మహిమ గాయనం చేయబడుతుందని మీకు తెలుసు. అది ఆత్మ అయిన బ్రహ్మ. నేను కూడా పావనంగా ఉండేవాడును, ఇప్పుడు పతితమయ్యానని అంటాడు.
బ్రహ్మ పిల్లలు కూడా బ్రహ్మకుమార్ కుమారీలమైన మేమే దేవీ దేవతలుగా ఉండేవారమని, 84 జన్మల అంతిమంలో పతితమయ్యామని అంటారు. నంబర్ 1 పావనంగా ఉండేవారు నంబర్ 1 పతితులుగా అయ్యారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. స్వయం శివబాబా కూడా నేను ఇతని అనేక జన్మల అంతిమ సమయంలో వస్తానని అంటున్నారు. వారే మొదటి నంబర్లోని పూజ్య లక్ష్మీనారాయణల వంశంలోని వారు. ఇప్పుడు ఇది సంగం యుగం. మీరు కలియుగంలో ఉండేవారు, ఇప్పుడు సంగం యుగంలోని వారిగా అయ్యారు. తండ్రి సంగం యుగంలోనే వస్తారు. డ్రామానుసారం పిల్లలు కూడా వృద్ధి చెందుతారు. ఇప్పుడు పిల్లలకు ప్రారంభంలో మేమే దేవతలుగా ఉండేవారమని, తర్వాత క్షత్రియ వైశ్య శూద్రులుగా అయ్యామనే జ్ఞానం లభించింది. మీకు సృష్టి చక్రమంతా బాగా తెలుసు. ఇది చాలా సులభం. మనము 84 జన్మలు తీసుకున్నాము. చాలామంది బుద్ధిలో ఇది కూడా నిలవదు. విద్యార్థులు నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. కుడి నుండి ప్రారంభిస్తారు. మొదటి తరగతి, 2వ తరగతి, 3వ తరగతి. పిల్లలు స్వయంగా మాది 3rd క్లాస్ బుద్ధి, మేము ఎవరికీ అర్థం చేయించలేమని చెప్పాలని మనసులో చాలా అనిపిస్తుంది, కానీ చెప్పలేమని అంటారు. దీనికి బాబా ఏం చేయగలరు? ఇది మీ కర్మల లెక్కాచారం. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను మీకు కర్మ అకర్మ వికర్మల జ్ఞానాన్ని వినిపిస్తాను. కర్మలు తప్పకుండా చేయాలని పిల్లలైన మీకు తెలుసు. తృతీయ శ్రేణి బుద్ధి కలవారు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. ఇది రావణ రాజ్యం, కానీ ఇది ఎవరికీ తెలియదు. రావణ రాజ్యంలో మనుషులు వికర్మలే చేస్తారు, అందువలన క్రిందనే పడతారు. దుఃఖ ప్రపంచంలోనే గురువులను ఆశ్రయిస్తారు. సద్గతి కొరకే గురువు వద్దకు వెళ్తారు. వారు ముక్తికి తీసుకెళ్తారని భావిస్తారు. అది నిర్వాణ ధామము అనగా శబ్దానికి దూరంగా ఉండే స్థానము. మనుషులు స్వయాన్ని వానప్రస్థ అవస్థలో ఉన్నామని అంటారు. అది కేవలం మాటల వరకే. వానప్రస్థుల సభ కూడా జరుగుతుంది. ఆస్తి మొదలైనవన్నీ పిల్లలకి ఇచ్చేసి గురువు వద్దకు వెళ్ళి కూర్చుంటారు. ఆహార పానీయాలు మొదలైనవన్నీ తప్పకుండా పిల్లలే ఇస్తారు. కానీ వానప్రస్థుల అర్థం ఎవరికీ తెలియదు. మేము నిర్వాణ ధామానికి వెళ్ళాలని ఎవరి బుద్ధికి తోచదు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, దానిని ఇల్లు అని కూడా అర్థం చేసుకోరు. వారి జ్యోతిలో కలిసిపోతుందని భావిస్తారు. నిర్వాణ ధామము అంటే నివాస స్థానము. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించేవారు. ఇది ఒకే నియమం అని భావించేవారు. ఇప్పుడు కూడా అలా చేస్తున్నారు. కానీ శబ్దం నుండి దూరంగా ఎవ్వరూ పోలేరని మీరు అర్థం చేయించగలరు. అందుకే పతిత పావన తండ్రి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు. ముక్తిధామము అంటే అది ఆత్మల ఇల్లు. పిల్లలైన మీకు సత్యుగం గురించి కూడా అర్థం చేయించారు. అక్కడ ఎవరుంటారో, వృద్ధి ఎలా జరుగుతుందో, జనసంఖ్య ఎంత ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. రామరాజ్యంలో జనాభా ఎంత ఉంటుందో, పిల్లలు మొదలైన వారు ఎలా జన్మిస్తారో కూడా ఎవరికీ తెలియదు. ఏ విద్వాంసులకు కానీ, ఆచార్యులకు కానీ, పండితులకు కానీ ఈ డ్రామా చక్రం గురించి తెలియదు. మరి 84 లక్షల జన్మల చక్రం ఎలా ఉంటుంది? ఇవన్నీ తప్పుడు మాటలు. దారం పూర్తిగా చిక్కుబడి ఉంది. తండ్రి మీకు ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల రహస్యమంతా అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో మీరు చెయ్యు కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ ఏ చెడు కర్మ జరగదు. అందుకే కర్మలు అకర్మలుగా ఉంటాయి. ఇక్కడ మనుషులు చేయు కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు ప్రపంచంలోని చిన్న పెద్ద అందరిది, మొత్తం ప్రపంచాందంతా వానప్రస్థ స్థితి అని పిల్లలైన మీకు తెలుసు. అందరూ శబ్దానికి అతీతంగా వెళ్తారు. ఓ పతిత పావన రండి, వచ్చి పతితులను పావనంగా చేయమని పిలుస్తూ ఉంటారు. కానీ ఎంతవరకు పావన నూతన ప్రపంచం తయారవ్వదో అంతవరకు ఈ పతిత ప్రపంచంలో పావనంగా ఒక్కరు కూడా ఉండరు. ఈ పతిత ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. ఎలా వెళ్తారు? ఇదంతా జ్ఞానము. ఈ నూతన జ్ఞానము నూతన ప్రపంచము, అమర్లోకము లేక పావన ప్రపంచం కొరకే. ఇప్పుడు మీరు సంగం యుగంలో కూర్చుని ఉన్నారు. ఇతర మనుషులు అంటే
ఎవరైతే బ్రాహ్మణులుగా లేరో వారంతా కలియుగంలో ఉన్నారని, మనమంతా సంగం యుగంలో ఉన్నామని, సత్యుగంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఇది సంగం యుగం, అది స్వర్గం. దానిని సంగం యుగం అని అన్నారు. సంగం యుగం ఉండేది ఇప్పుడే. ఈ సంగం యుగం అన్నిటికంటే చిన్నది. దీనిని లీపు యుగం అని అంటారు. ఇందులో మనుషులు పాపాత్ముల నుండి ధర్మాత్ములుగా అవుతారు. అందుకే దీనిని ధర్మయుగం అని అంటారు. కలియుగంలో మనుషులందరూ అధర్మస్తులే. అక్కడ అందరూ ధర్మాత్ములుగా ఉంటారు. భక్తి మార్గం యొక్క ప్రభావం చాలా ఉంది. రాతితో విగ్రహాలను తయారు చేస్తారు. వాటిని చూస్తూనే మనస్సు సంతోషిస్తుంది. ఇది రాళ్లను పూజించటం. శివుని పూజించేందుకు శివుని మందిరాలకు చాలా దూరాలకు వెళ్తారు. శివుని చిత్రాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా. అంతంత దూరాలకు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మీ కనులు తెరుచుకున్నాయి. బుద్ధి ద్వారం తెరుచుకుంది. తండ్రి జ్ఞానంనిచ్చారు. పరంపిత పరమాత్మ ఈ మనుష్య సృష్టికి బీజరూపులు. వారు జ్ఞానసాగర్లు, నాలెడ్జ్ఫుల్. ఆత్మ కూడా ఈ జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మనే ప్రెసిడెంట్ మొదలైన వారిగా అవుతుంది. మనుషులు దేహాభిమానులుగా ఉన్నందున దేహంనే మహిమ చేస్తూ ఉంటారు. అన్నీ చేసేది ఆత్మయే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి పూర్తిగా దుర్గతిని పొందుకున్నారు. ఇప్పుడు ఆత్మలైన మనం తండ్రిని గుర్తించాము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆత్మ శరీరాన్ని తప్పకుండా ధారణ చేయవలసి వస్తుంది. శరీరం లేకుండా ఆత్మలు ఎలా మాట్లాడతాయి, ఎలా వింటాయి? తండ్రి అంటున్నారు, నేను నిరాకారుడును. నేను కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. శివబాబా ఈ బ్రహ్మ శరీరం ద్వారా మనకు వినిపిస్తున్నారు అని మీకు తెలుసు. ఈ మాటలు బీకేలైన మీరు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతుంది. ఆ తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇందులో తికమక చెందే విషయం ఏదీ లేదు. శివబాబా మనకు అర్థం చేయిస్తున్నారు. మనం ఇతరులకు అర్థం చేయిస్తాము. మనకు కూడా జ్ఞానం వినిపించేది శివబాబాయే. ఇప్పుడు మేము పతితుల నుండి పావనంగా అవుతామని మీరంటారు. ఇది పతిత ప్రపంచమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది రావణ రాజ్యం కదా. రావణుడు పాపాత్ములుగా చేస్తాడు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. భలే రావణుని బొమ్మను తగలబెడతారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. సీతను రావణుడు ఎత్తుకెళ్ళాడు. ఇది చేశాడు, అది చేశాడని ఎన్నో కథలు కూర్చుని రాసేశారు. ఆ కథలను వింటున్నప్పుడు ఏడుస్తారు. అవన్నీ కట్టుకథలు. మనల్ని వికర్మాచితులుగా చేసేందుకు నన్నొక్కరినే తలంపు చేయండి. బుద్ధి ఎక్కడ తగులుకోరాదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. శివబాబా మనకు తన పరిచయంను ఇచ్చారు. పతిత పావనుడైన తండ్రి వచ్చి తమ పరిచయంను ఇస్తున్నారు. మనల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తున్న తండ్రి ఎంత మధురమైన వారో మీరు అర్థం చేసుకున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకుని శ్రేష్టమైన కర్మలే చేయండి. జ్ఞానాన్ని దానం చేసి ధర్మాత్ములుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇది వానప్రస్థ అవస్థ. ఈ అంతిమ గడియల్లో పావనమై పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. పావనంగా తయారవ్వాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఈరోజు వరదానము. పాస్ విత్ హానర్గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్ట్ను ప్రాప్తి చేసుకునే సంతుష్టమని భవ. ఏ పిల్లలైతే తమ స్వయంతో, తమ పురుషార్థం లేక సర్వీస్తో, బ్రాహ్మణ పరివారం యొక్క సంస్కారంతో సదా సంతుష్టంగా ఉంటారో వారినే సంతుష్టమనులు అని అంటారు. సర్వ ఆత్మల సంపర్కంలో స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవటం
లేక సర్వులను సంతుష్టపరచటం. ఇందులో ఎవరైతే విజయులుగా అవుతారో వారే విజయమాలలో వస్తారు. పాస్ విత్ హానర్గా అయ్యేందుకు అందరి ద్వారా సంతుష్టత పాస్పోర్ట్ లభించాలి. ఈ పాస్పోర్ట్ తీసుకునేందుకు కేవలం సహనం చేసే లేక ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. స్లోగన్: దయాహృదయులుగా అయి సేవ ద్వారా నిరాశతో ఉన్న మరియు అలసిపోయిన ఆత్మలకు ఆధారం ఇవ్వండి. అవ్యక్త సూచన: జ్వాలా రూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. శక్తిశాలి స్మృతి కొరకు సత్యమైన హృదయపూర్వక ప్రేమ కావాలి. సత్యమైన హృదయం గలవారు సెకండ్లో బిందువుగా అయి బిందు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయగలరు. సత్యమైన హృదయం గలవారు సత్యమైన సాహిబ్ను రాజీ చేసుకున్న కారణంగా తండ్రి నుండి విశేషమైన ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటారు. దీని ద్వారా సహజంగానే ఒకే సంకల్పంలో స్థితమై జ్వాలారూప స్థితిని అనుభవం చేయగలరు. శక్తిశాలి వైబ్రేషన్లు వ్యాపింపచేయగలరు. సత్యతా శక్తి కారణంగా బుద్ధి కూడా సమయానికి యుక్తియుక్త యథార్థ కార్యాన్ని చేయిస్తుంది. ఏ విధమైన వ్యతిరేక కార్యం జరగదు. అచ్చా. ఓం శాంతి.